కారణాంకం అనేది ప్రధాన సంఖ్య అయి ఉండాలి. కారణాంకము అనేది ప్రధాన సంఖ్య ఉండాలి. 99 సంయుక్త సంఖ్య కదయ్యా. 99 సంయుక్త సంఖ్య ఎలా అవుతుంది? కారణాంకము ఫ్యాక్టర్ అనేది ప్రధాన సంఖ్య అయి ఉండాలి. 99 అనేది సంయుక్త సంఖ్య, 93 అనేది సంయుక్త సంఖ్య. సో చూడంగానే క్వశ్చన్ లో 93 99 రెండు ఎగిరిపోయాయి. 93 కాదు, 99 కాదు. క్వశ్చన్ ప్రధాన సంఖ్య, కారణాంకము ప్రధాన సంఖ్య అయి ఉండాలి. 93 కాదు, 99 కాదు. నౌ ఇక్కడ రాసుకోండి సార్. కాన్సెప్ట్ ఆఫ్ 101 ఇది మీరు తెలుసుకోవాలి. కాన్సెప్ట్ ఆఫ్ 101. 101కి ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సపోజ్ గా 10⁻2 డివైడెడ్ బై 101. 10⁻2 డివైడెడ్ బై 101. 100ని 101 తోటి డివైడ్ చేస్తున్నాను. 100ని 101 తోటి డివైడ్ చేస్తున్నాను. 101ల 101 నెగటివ్ రిమైండర్ ఎంత? -1. 101ల 101 నెగటివ్ రిమైండర్ ఎంత? -1. నిన్ననో మొన్ననో మనము 7, 11, 13కి ఒక కాన్సెప్ట్ చూసాం. అలానే 1, 2, 3, 4 డివైడెడ్ బై 101. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. లాజిక్ ఏంటంటే 12 × 10² ప్లస్ 34 డివైడెడ్ బై 101. 12 × 10² ప్లస్ 34 డివైడెడ్ బై 101. ఇక్కడ చూడండి సార్, 10² డివైడెడ్ బై 101. దీని ఆన్సర్ ఎంత? -1. అంటే ఇది -12 ప్లస్ 34. 34 మైనస్ 12 ఈజ్, దీని ఆన్సర్ ఎంత? 22. నిన్న మనము 7, 11, 13కు ఒక లాజిక్ చూసాము. రైట్ సైడ్ నుంచి 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకున్నాము. ఆల్టర్నేటివ్లీ ప్లస్ ఆర్ మైనస్, ఆల్టర్నేటివ్లీ ప్లస్ ఆర్ మైనస్. అదే 101కి ఏం చేస్తాము? 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకుంటాము. ఒకదానికి ప్లస్, ఒకదానికి మైనస్, ఒకదానికి ప్లస్, ఒకదానికి మైనస్. మీరు 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకుంటాము. 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకుంటాము. ఒకదానికి ప్లస్, ఒకదానికి మైనస్, ఒకదానికి ప్లస్, ఒకదానికి మైనస్. 95 ప్లస్ 4 ఎంత? 99. 99 మైనస్ 99. 99 మైనస్ 99 పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది. కాబట్టి ఇది 101 అనేది ఈ నంబర్ కి కారణాంకము. 101 అనేది ఈ నంబర్ కి కారణాంకము. రైట్? మనం ఆన్సర్ చెప్పేటప్పుడు చాలా మ్యాథమెటికల్ గా స్టెప్ బై స్టెప్ రైట్ ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ నంబర్ యొక్క కారణాంకం కనుక్కోమన్నాడు. కారణాంకం ప్రధాన సంఖ్య అయి ఉండాలి అని అన్నాడు. అంటే 93 కాదు, 99 కాదు, 101, 91. 101 యొక్క రూల్ ఏంటి? ఒక నంబర్ 101 తోటి డివైడ్ అవుతుందా లేదా ఎలా చెప్పగలుగుతాము? రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాము, గ్రూప్ ఆఫ్ 2 డిజిట్స్, 2 డిజిట్ల గ్రూప్ తీసుకుంటాము. ఒకదానికి ప్లస్, ఒకదానికి మైనస్. సపోజ్ గా క్వశ్చన్ గనక ఇలా ఉందనుకో, 34, 35, 36, 37 డివైడెడ్ బై 101. డివైడెడ్ బై 101. 34, 35, 36, 37 డివైడెడ్ బై 101. 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి, 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి, 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ఒకదానికి ప్లస్, ఒకదానికి మైనస్, ఒకదానికి ప్లస్, ఒకదానికి మైనస్. 37 మైనస్ 36 1, 35 మైనస్ 34 1, 1 ప్లస్ 1 ఆన్సర్ ఎంత? 2. 1 ప్లస్ 1 ఆన్సర్ ఎంత? 2. 101 యొక్క డివిజిబిలిటీ రూల్. ఒక నంబర్ 101 తోటి డివైడ్ అవుతే ఎలా ఫాస్ట్ గా చెయ్యాలో అందరికి అర్థమైంది అనుకుంటా. అర్థమవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి. డౌట్ ఉంటే అడగండి.
101 యొక్క డివిజిబిలిటీ రూల్. 101 ప్రైమ్. చాలా క్లియర్ కాన్సెప్ట్ సార్. కొన్ని రోజుల తర్వాత మీ నోట్స్ రైట్ మీ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ లో మోస్ట్ పాపులర్ నోట్స్ అవుతుంది. సబ్జెక్ట్, టాపిక్, ఫౌండేషన్, ఎగ్జాంపుల్స్, బెటర్ మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్, థిమాటిక్ స్ట్రక్చర్డ్ అండ్ క్రియేటెడ్ స్ట్రక్చర్ బై అనిల్ నాయర్ క్లాసెస్. ఎగ్జాక్ట్లీ ఒకసారి క్వశ్చన్ చదవండి. Exactly one of the 5 numbers listed below is a prime number. 5 నంబర్లు ఉన్నాయి కన్నా, ఈ 5 నంబర్లో ఒక నంబర్ ప్రధాన సంఖ్య, ఒక నంబర్ ప్రధాన సంఖ్య, అది ఏ నంబర్, అది ఏ నంబర్ రైట్. ఇవన్నీ పెద్ద పెద్ద 5-6 డిజిట్లు ఉన్నాయి. 1 by 1 వెళ్దాం. దీన్ని మనము 1 2 3 4 5 6 10⁻6 + 1 అంటే 10 square whole cube plus 1 whole cube. A power n plus b power n is divisible by a plus b. అంటే 4th ఆప్షన్ అనేది 101 తోటి డివైడ్ అవుతుంది. 101 నంబర్ కి కారణాంకము కాబట్టి ఇది సంయుక్త సంఖ్య అవుతుంది. ఇది సంయుక్త సంఖ్య అవుతుంది. ఇదేంది 9,99,991 అంటే 10 లక్షల కంటే 9 తక్కువ. అంటే ఇది 10³ హోల్ స్క్వేర్ -3 హోల్ స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇది a మైనస్ b తోటి డివైడ్ అవుతుంది, a ప్లస్ b తోటి డివైడ్ అవుతుంది. 10³ -3 తోటి డివైడ్ అవుతుంది, 10³ +3 తోటి డివైడ్ అవుతుంది. 10³ హోల్ స్క్వేర్ -3 హోల్ స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a మైనస్ b ఇంటూ a ప్లస్ b. కాబట్టి ఈ నంబర్ కూడా ఇవి ఫ్యాక్టర్లు. ఇది కాదు, ఫస్ట్ 1 కాదు, 4th 1 కాదు, మనకు 2nd, 3rd and 5th. ఇదెంత 79 లక్షలు. అంటే 8 × 10⁻6 -27. 2 × 10 square whole cube -3 whole cube. a cube minus b cube. It is divisible by a minus b. It is divisible by a minus b. 8 × 10⁻6 -27. అంటే 2 × 10 square whole cube -3 whole cube. ఇది కూడా కాదు. చాలా ఈ లాజిక్ తెలియకపోతే మీరు కష్టపడతారు, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయరు. ఇది 10 లక్షలకు 27 తక్కువ. అంటే 10 square whole cube -3 whole cube. అంటే ఇది a మైనస్ b తోటి డివైడ్ అవుతుంది. ఫస్ట్ కాదు, 2nd కాదు, 4th కాదు, 5th కాదు. చాలా మంచి ప్రాబ్లం. ఒక నంబర్ ప్రధాన సంఖ్య లేకుంటే సంయుక్త సంఖ్య చెప్పడానికి యూస్ చేసే రూల్ a power n plus or minus b power n. a power n plus or minus b power n. లాజిక్ అర్థమైందా సార్?